కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నిర్మితమవుతున్న క్యాన్సర్ హాస్పిటల్ జనవరి 10న ప్రారంభమవుతుందని కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస థియేటర్ పక్కన ఐరా ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విధంగా చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అనంతరం విడుదలయ్యే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయ్యి జనవరి 10న ప్రారంభిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఐరా హాస్పిటల్ ప్రారంభించడం ప్రజలకు వైద్యం అందుబాటులో ఉన్నట్లు అవుతుందని, పేద ప్రజలకు ఆటోలో ప్రయాణ ఛార్జీ భారం తగ్గుతుందని అన్నారు. హైదరాబాద్ పోవాలా, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, కార్పొరేట్ పోవాలని ఆలోచించకూడదు. ఇక్కడే మనం మీడియా తరఫున చెప్తున్నా. మళ్ళీ నాకు ఎప్పుడైనా మళ్ళీ అడగొచ్చు. మీరు ఏం సార్ మీరు 30 ఇట్లేమో చెప్పిరే, మళ్ళీ రేపు పొద్దున్న నాకు ఇంత రేట్లు వేసారని మీరు అడగొచ్చు. అట్లా చేస్తారు. ఈరోజు కర్నూలు పట్టణంలో న్యూ బస్ స్టాండ్కి అంటే కొత్త బస్ స్టాండ్కి అతి సమీపంలో ఐరా హాస్పిటల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రజలు బస్టాండ్ రాగానే అతి సమీపంలో ఒక హాస్పిటల్ ఉండాలనే సంకల్పంతో ఈ ఐరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఇంత అతి సమీపంలో పెట్టారు. ఎందుకంటే పేషెంట్ దిగంగానే హాస్పిటల్ కావాలా, వీళ్ళకు అందుబాటులో ఉండాలి సేవలు అని చెప్పేసి సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. కాబట్టి ఈ హాస్పిటల్ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగి పేషెంట్లకు మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడే ఇందాకనే ఒక గంట క్రితం కర్నూలులో ఉన్నటువంటి పెద్ద డాక్టర్లు ఇద్దరు వచ్చి మాట్లాడారు. కర్నూలు ఒక హబ్బుగా దారి సార్ ఖచ్చితంగా మెడికల్కు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఒక గంట తర్వాత కరెక్ట్గా మళ్ళీ వచ్చి ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటామంటే నాకు చాలా గర్వంగా ఉంది, గర్విస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా వచ్చి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారు. అది వాస్తవంగా జనవరి 10కి ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మనకు ఒక 24 కోట్లు సెంట్రల్ పెండింగ్ అంటే కూడా రేపు శీతాకాల సమావేశాలు స్టార్ట్ అయితే ఆ మిగిలిన ఫండ్ కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి మీకు అందరికీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కర్నూలు పట్టణంలోని ఐరా హాస్పిటల్ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మన యొక్క డాక్టర్ మధుసార్ గారు ఈ యొక్క ప్రారంభోత్సవం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ కానీ అలాగే పరికరాలు కానీ చాలా అత్యాధునికమైన పరికరాలు. ఈ యొక్క పరికరాలు దీని ద్వారా రోగులు ఎక్కడైనా అంటే మన ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాయా వారి చూడడానికి కానీ చాలా అత్యుత్సాహంగా ఈ యొక్క హాస్పిటల్ వైద్య సిబ్బంది ఈ వైద్య సిబ్బంది నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి మరి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఉన్నా ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు.